చాలా హోమ్ వ్లాగ్స్ చేశాను, కాకపోతే హోమ్ వ్లాగ్స్ ఎండ్ అయిపోతున్నాయి తొందరలో. ఎందుకు నాకు తెలియదు. ఎందుకు గెస్ తెలియదు ఎందుకు? ఎందుకంటే నేను ఇవాళ మళ్ళీ ఇది You need to come up here tomorrow. You're a good guy. I'm gonna tell my manager to hire you. హైర్ మీ. hire ఓకే, you. థ్యాంక్ యూ మ్యాన్. I'm gonna tell my manager. నాకు జాబ్ ఇస్తాడు. Yes, sir. Yes, sir. ఓకే మ్యాన్, థ్యాంక్ యూ. ధనియాల పౌడర్ ధనియాల పౌడర్. ఓకే, 2 కలిపేసాను. 2 కలిపేసా. ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్ నాది. అబ్బో, చెప్పాలా? చెప్పేసి. సో సింపుల్ గా ఎంతసేపు పట్టింది మొత్తం? 10 మినిట్సా? 15 మినిట్స్ లో అయిపోయింది మిరపకాయ బజ్జీ. హలో గాయ్స్, సో హోమ్ వ్లాగ్స్ మీరు ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నా. చాలా హోమ్ వ్లాగ్స్ చేశాను, కాకపోతే హోమ్ వ్లాగ్స్ ఎండ్ అయిపోతున్నాయి తొందరలో. ఎందుకు నాకు తెలియదు. ఎందుకు గెస్ తెలియదు ఎందుకు? ఎందుకంటే నేను ఇవాళ మళ్ళీ ఊర్లో వెళ్ళిపోవడానికి టికెట్ బుక్ చేసుకున్నా. ఊర్లా ఆ? నాకు చెప్పలేదు. ఇప్పుడు చెప్తారా కదా స్వాతి, అందుకని అప్సెట్ అయిపోతున్నావు. మన ట్రిప్ వస్తుంది కదా. మన ట్రిప్ రేపే. అవును. అది లోకల్ ట్రిప్. ఆ లోకల్ ట్రిప్ నుంచి వచ్చాక 195 చేయొద్దా? ఓకే, అదైంత ఇంట్లో ఉంటానని చెప్పి మళ్ళీ 194 ప్లస్ 1 బోనస్ మన ఇమాజినరీ అని చెప్పమంటావా ఏంటి? అంటే ఇప్పుడు చెప్తున్నారు ఇటు రికార్డ్ చేస్తున్నప్పుడు. ఎలా అయితే నేను ఇలా చెప్తే నీ రియాక్షన్ కరెక్ట్గా వస్తుందని అర్థమైందా? ఇదేంటి ఇలా పడుతుంది, లైట్ సరిగ్గా లేదా? సో ఇప్పుడు రిచ్మండ్ లో ఆల్మోస్ట్ 8:30 అయింది ఈవినింగ్ ఏమో నాకు సడన్ గా మిరపకాయ బజ్జీలు తినాలనిపించింది. ఓకే, మిరపకాయ బజ్జీలు తినాలనిపిస్తే మర్చిపోయాను. మిరపకాయ బజ్జీ చెప్పే ముందు నేను జిమ్ కష్టపడి 2 ఏళ్ళ తర్వాత జాయిన్ అయ్యాను. నిన్న ఫస్ట్ డే, ఇవాళ సెకండ్ డే. సో జిమ్ ఏమో 10కి మూస్తారు. సో ఇప్పుడు 8:30 అయింది. క్విక్ గా ఆ ఫార్మర్స్ మార్కెట్కి వెళ్ళి మిరపకాయలు కొనుక్కొని ఆ తర్వాత నేనేమో జిమ్ లో డ్రాప్ చేసి నన్ను పిక్ చేసుకోవాలి. ఓకే, ఒక కార్ వెళ్తున్నాం కాబట్టి. సో ఏం జరిగిందంటే ఏది చెప్తున్నా మర్చిపోయాను. సరే, అది మిరపకాయ బజ్జీ తినాలనిపించింది కాబట్టి ఫార్మర్స్ మార్కెట్ లోని ఉంది రిచ్మండ్ లో. నాకు 2 ఏళ్ళ బ్యాక్ ఈ వీడియో చేసినట్టు గుర్తు. రిచ్మండ్ లో ఫార్మర్స్ మార్కెట్ మేము యూజువల్ గా షాప్ చేసేది అంతా ఆర్గానిక్, అది హోల్ ఫుడ్స్ అంటారు. అది కూడా వీడియో చేశాను. ఎన్ని వీడియోలు చేసాను, 700 800 ఎక్కడ గుర్తుంటాయి. సో మొత్తానికి టామ్ లియోనార్డ్స్ అని ఫార్మర్స్ మార్కెట్. సో బేసిక్ గా ఫార్మ్ నుంచి డైరెక్ట్ గా రైతులు ఇండియాలో అమ్ముతారు, రైతులు అలా అమ్ముతారు. వీళ్ళేమో వెళ్ళి విలేజెస్కి వెళ్ళి ఆ రైతుల నుంచి ఇవన్నీ వెజిటబుల్స్ ప్రొక్యూర్ చేసుకొని ఇక్కడ టామ్ లియోనార్డ్స్ అని ఒక ఫార్మర్స్ మార్కెట్లో అమ్ముతారు అనమాట. సో ఇప్పుడైతే ఆ ఫార్మర్స్ మార్కెట్కి వెళ్తున్నాం కేవలం మిరపకాయలు కొనుక్కోవడానికి. సో అలాగా ఫార్మర్స్ మార్కెట్కి వెళ్తున్నాం కాబట్టి వేరే ఫుడ్ ఏమైనా కావాలంటే స్వాతి ఏమో హోల్ ఫుడ్స్ కి వెళ్తాము. ఇప్పుడు వెళ్ళమా? హోల్ ఫుడ్స్ కి ట్రేడర్స్ జోకి హోల్ ఫుడ్స్ వద్దు, ఇప్పుడు ఇంకా టైం లేదు, ఓన్లీ మిరపకాయలు. సో ఇవాళ స్వాతికి నేను రిక్వెస్ట్ చేశాను మిరపకాయ బజ్జీ చేయమని. అప్పుడు గుర్తుందా, మిరపకాయ బజ్జీ వ్లాగ్ కూడా చేసాం. మేము మిరపకాయ బజ్జీ పెట్టుకున్నాం. ట్రావెల్ కోసం నాకు చెప్పలేదు కదా. ఇప్పుడు నేను చేయను మిర్చి బజ్జీ. ఎందుకు నేను చేయను అంటే ట్రావెల్ వెళ్ళకుండానే నాకు 195 సర్టిఫికేషన్ ఇస్తావా? చెప్పు. నేను ఇవ్వను మరి 195 కంట్రీ అంటే ఇప్పుడు చెప్తున్నారు ఏంటి, నాకు అదే అర్థం కావట్లేదు. ఎగ్జాక్ట్ నీ రియాక్షన్ క్యాప్చర్ చేద్దాం. హోమ్ వ్లాగ్స్ చేయాలి. మరి హోమ్ వ్లాగ్స్ ఎలా చేస్తాం? అన్ని తెలిసినట్టు చేస్తే ఇంకేముంటుంది న్యాచురాలిటీ. సో నేను జూలై ఎప్పుడు డేట్ చెప్పను కానీ నేను ఫస్ట్ మెక్సికో వెళ్ళాలి. మెక్సికో వెళ్ళి వీసా తీసుకోవాలి. వీసా అంటే పాస్పోర్ట్ మీద స్టాంప్ వేయించుకోవాలి. ఆ వీసా స్టాంప్ అయిపోయాక అక్కడి నుంచి వెనిజువేలా వెళ్ళి, మొత్తానికి చాలా మంది మన హేటర్స్ ఛాలెంజ్ చేశారు. ఈడు లిబియా వెళ్ళలేడు, సిరియా వెళ్ళలేడు, తుర్క్మెనిస్తాన్ వెళ్ళలేడు, సోమాలియా వెళ్ళలేడు. అన్ని చేస్తామా లేదా? మొత్తానికి బేసిక్గా ఏంటంటే ఇక్కడ మనిషి అనుకుంటే సాధించలేదు లేదని. నేను ఇంతకుముందు ఎక్కడైనా గ్రూప్కి వెళ్ళి అన్ని దేశాలు వెళ్తాను అని చెప్తే అందరూ అలా మొహం చూసుకునేవారు. ఈడవడరా ఎర్రనా కొడుకున్నాడు ఏదో చెప్తున్నాడు అని. ఇప్పుడు రియాలిటీ నాకే నమ్మకం కుదరట్లేదు 195 అయిపోతుందంటే. సో స్వాతి, మొత్తానికి నేను మళ్ళీ వెళ్ళి ఒక 1 మంత్ నేను ఎక్కడికి వెళ్తానో చెప్పను నీకు, కాకపోతే 1 మంత్ ఒక కంట్రీకి 1 మంత్ ఏంటి చెప్పరా? ఒక్కంటే కదా, మెక్సికో వెళ్ళాలి, అక్కడి నుంచి 195 వెళ్ళాలి, 195 నుంచి ఇంకెక్కడికి వెళ్ళి వస్తాను. ఎలాగా వచ్చి ఎక్కడంటే ఎక్కడ నీకెందుకు చెప్పాలి? నేను నువ్వు నాకు సింగిల్ గా ఎంజాయ్ చేయాలి. జీవితాంతం నీతో ఉండాలి కదా స్వాతి. ఇప్పుడు సింగిల్ గా ఎంజాయ్ చేయాలి. నేను సింబాతో ఉంటా, సింబాతో అనుతో. సో మొత్తానికి అది గైస్. సో టామ్ లియోనార్డ్స్ అని
ఈ ఫార్మర్స్ మార్కెట్కి వెళ్తాను. ఫార్మర్స్ మార్కెట్లో మీకు చూపిస్తాను. నేను గుర్తుంచుకోండి, $1కి 83 రూపాయలు. ఆ 83 రూపాయలు ఎంత, $8 అంటే ఎంత, మళ్ళీ నాకు ఇంత ముందులో బ్రెయిన్ పదునుగా పనిచేయట్లే. $8 అంటే ఎంత, 580. చూడు, $8 అంటే ఎంత, 581 కరెక్టేనా? 581. నేను నా బుర్ర ఇప్పటికీ పనిచేస్తుంది, ఏదో అంటున్నా. నన్ను నేను దించు. బెస్ట్ ఏంటంటే నాకు అర్థమైంది ఈ మధ్యన, మనం తగ్గించేసుకుంటే ఇంకొకటి తగ్గించలేడు మనల్ని, అంతేనా? అది ఈజీ కదా, అది విషయం. సో రిచ్మండ్ లో ఇప్పుడు 8:35 అయింది. సో తొందర షాపింగ్ చేయాలి, ఎందుకంటే జిమ్ 10కి మూసేస్తారు. నేను నిన్న చేశాను, ట్రైసెప్స్ చేతులు లాగేస్తున్నాయి. యాక్చువల్లీ బై ద వే, నాకు ఇక్కడ కామెంట్ పెట్టండి, మళ్ళీ జిమ్ స్టార్టింగ్ నుంచి చేస్తున్నాను కదా, అసలు జిమ్ ఎలా స్టార్ట్ చేస్తున్నాను, ఏమేం చేస్తున్నాను, రొటీన్స్ మర్చిపోండి. నాకు జిమ్ బాడీ ఉండేది, ఇంతకుముందు పెద్ద చెస్ట్ ఉండేది, పెద్ద ఆర్మ్స్ ఉండేది, అన్ని మర్చిపోయి 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే 2 years లిటరల్గా అసలు కనీసం కార్డియో కూడా చేయలేదు. అందుకని నేను ట్రైసెప్స్ చేస్తే చేతులన్నీ లాగేస్తున్నాయి అన్నమాట. సో జిమ్లో కావాలంటే కింద కామెంట్ పెట్టండి, నేను జిమ్లో కూడా పెడతాను. మళ్ళీ ఒకవేళ మీకు వీడియో నోటిఫికేషన్స్ కొంచెం బెటర్ అయింది ఇంతకుముందులాగా ఇలా పుష్కలంగా రావట్లేదు కాబట్టి ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసి ఏమంటారు దాన్ని, బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే హోప్ఫుల్లీ వస్తాను. అది వచ్చినా గ్యారంటీ లేదు. సో ఎక్కువ బాత కానీ అయిపోయింది కాబట్టి ఒకసారి అక్కడికి వెళ్ళి ఆ టామ్ లియోనార్డ్స్లో రికార్డ్ చేద్దాం. ఓకేనా, లెట్స్ గో. అదేవండి, వచ్చేసాం టామ్ లియోనార్డ్స్ ఫార్మర్స్ మార్కెట్. చూసారా, ఎవరు లేరు, రాత్రి కదా, ఆల్మోస్ట్ 9కి మూసిస్తారు. వచ్చాము ఫార్మర్స్ మార్కెట్కి, లెట్స్ గో. డైరెక్ట్లీ ఫ్రమ్ అంటే ఫ్రెష్ ఫ్రమ్ ద ఫార్మ్స్ కాబట్టి మనకు చాలా 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 ఫ్రెష్వి దొరుకుతాయి, ఏదో పాతవి స్టైల్వి కాకుండా. చూడండి, భలేగా ఒక 2 ఆవులు ఉన్నాయి, ఇవి కూడా ఆర్గానిక్ మిల్క్లా, ఎంత బలంగా ఉన్నాయి ఆవులు. అంటే ఏంటది? విషింగ్ వెల్. ఓ ఐ సీ. సో విషింగ్ వెల్ అని లోకల్ చారిటీకి ఇందులో వేసిన మనం వేసే కాయిన్స్ అన్నీ వాళ్ళేమో చారిటీకి ఇచ్చేస్తారు. కాయిన్స్ నా దగ్గర లేవు, తర్వాత తీసుకొని వేస్తాను. చిన్న ఫౌంటైన్, విషింగ్ వెల్. బాగుంది కదా ఐడియా, సూపర్. సో అప్పుడప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్గా ఫార్మ్స్ నుంచి వచ్చిన వెంటనే ఇక్కడ పెట్టేస్తారు అన్నీ. ఇక్కడ పెట్టేసి అంటే మనం లోకల్గా కొనుక్కుంటాం కదా బయట విలేజ్లో సంతలో కొనుక్కున్నట్టు ఐడియా. ఇక్కడ ఫ్రెష్ ఫ్రూట్స్ అన్నీ పెట్టి ఇలా చేస్తారు. సో ఐడియా అయితే సూపర్ ఉంది. అక్కడ విలేజ్ అట్మాస్ఫియర్లా ఒక చిన్న ట్రాక్టర్ కూడా ఉంది, సూపర్ ఉంది. స్వాతి వెళ్తుంది, నేను ఎప్పుడు వెళ్ళలేదు. సో చూద్దాం ఎలా ఉంటుందో. ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందో. జస్ట్ పిక్ అని పైన 2 $8. నేను అన్ని డాలర్లు చెప్తాను, నాకు ఓపిక లేదు ఇండియా రూపీస్లో కన్వర్ట్ చేయడానికి. మీరే చూసుకోండి. క్యాంట్లూప్స్ అవి లేదు, అవి అవును. సో అన్నీ జస్ట్ పిక్డ్ అని ఉన్నాయి డైరెక్ట్గా ఫామ్ నుంచి. అది తీసుకుంటే కట్ చేసి తీసుకోవచ్చు కదా, ఈజీ. మళ్ళీ ఎవరికి వస్తాడు. సో ఇక్కడ చూసారా, కొనే ముందు మనం కొనేసి ఇంటికి వెళ్తే చప్పగా ఉంటే బాగోదని వాళ్ళు కట్ చేసి పెట్టారు టేస్ట్కి. మనం టేస్ట్ తీసుకొని స్వీట్గా ఉంటే కొనుక్కోవచ్చు మాట. సో ఇక్కడే తినేయచ్చు. అది ఎలా ఉంది చూద్దాం. ఫ్రెష్గా ఉంది. సో ఇక్కడ వాటర్ మెలన్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి $4.99. చూడండి, అమెరికాలో ఎలా అంటే బద్దకం కదా, రెడీగా కట్ చేసి ఫోర్క్ కూడా పెట్టి ఇచ్చారు. అంటే ఇది కొనుక్కొని మన కార్లోనే తినేయచ్చు. బాగుంది కదా ఐడియా. ఎందుకమ్మా కట్ చేసింది, పెద్ద తీసుకోవచ్చు కదా కట్ చేసి. స్ట్రాబెర్రీసా? ఇప్పుడు రెడ్ కూడా తీసుకోమా, ఇది ఫ్రెష్ స్ట్రాబెర్రీస్. అనుష్కకి అయితే చాలా ఇష్టం కాబట్టి. బ్లూబెర్రీస్ కూడా తీసుకో, పెద్దదుంటే తీసుకో బ్లూబెర్రీస్. సో అది మనం అన్నీ వేయడం అన్ని బదులు ఇక్కడ వచ్చి కొనుక్కోవడం బెటర్. ఫ్రెష్గా గార్డెనింగ్ తప్పుతుంది. దీంతో మిరపకాయ బజ్జీ చేయొచ్చా? మిరపకాయ బజ్జీ చేయొచ్చు కదా ఇప్పుడు. శనగపిండి తెచ్చుకుందాం అండి. అన్నీ అయితే సూపర్ ఫ్రెష్గా ఉన్నాయి, అన్ని స్క్వాష్లు అన్నీ. ఇవి చూసారా, మన బెల్ పెప్పర్స్, దీన్ని బెంగళూరు మిరపకాయ అంటారా, నాకు గుర్తుంది. అవే కాకుండా రంగులు ఉన్నాయి. రెడ్ కలర్ సాలడ్స్లో వాడడానికి, ఆరెంజ్ చూడడానికి అయితే భలే ఉన్నాయి. సో ఇవన్నీ మీకు వెయిట్ గురించి ఆల్రెడీ చెప్పే కదా. సో ఏమంటే మనం డైరెక్ట్గా మెజర్ చేసుకోవడానికి, మళ్ళీ ఇళ్ళకి ఎక్కువ తక్కువ అవ్వకుండా ఇవన్నీ తీసుకొని ఇక్కడే మనం వే చేసుకొని వేయింగ్ మెషిన్లో డైరెక్ట్గా అవి యూజ్ చేసేయచ్చు, ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అప్పుడు మనకు తెలుస్తుంది ఎన్ని పౌండ్లు తీసుకున్నాము అని ప్రైస్ ఎస్టిమేట్ కోసం. సో డైరెక్ట్గా ఉన్న ట్యూనా ఇవే జపాన్లోని 10 రెట్లు ఉంటుంది కానీ ఫేమస్. సో కాడ్ ఫిష్
క్యాట్ ఫిష్ అన్నీ క్లీన్ చేసి. స్వాతి కార్డ్ తీసుకోకూడదు, ఫిష్ తీసుకోవచ్చు కదా కార్డ్. సోడ్ ఫిష్, శామన్, ఫ్రెష్ శామన్ అన్నీ ఉన్నాయి. సో మెయిన్ నుంచి డైరెక్ట్గా. A little less. 50, right? That's okay. Bro, I want to ask you a question. Can I? What's the difference between buying in a local market like Walmart or Whole Foods and Tom Leonardo's? What's the difference? Well, our food is kind of more expensive. Plus, it's very fresh. Why is it expensive? Because it's fresh? Because it's fresh. And no, it's fresh. And we got a private owned business. Private owned business. Yes, sir. Okay. But I mean, is it as fresh as the one in Whole Foods or? I don't think so. I never been to Whole Foods, so I really don't Okay. know. But I know this store, like our stuff fresh. ఓకే, సో ఇది చాలా ఫ్రెష్ కాబట్టి ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ అని చెప్పాడు. సో అది తీసుకున్నాం. ఓకేనా? I like that, man. I like Thanks, that. brother. I like that, man. How long have you been working here? Oh, me? Yeah. 3 weeks. 3 weeks, that's it. Okay, you're new. Yeah, I'm really new, buddy. I'm really new. సో 3 వారాల నుంచి వర్క్ చేస్తున్నాడు. Yes, sir. ఇది You need to come up here tomorrow. You're a good guy. I'm gonna tell my manager to hire you. హైర్ మీ. ఓకే, థ్యాంక్ యూ మ్యాన్. Tell my manager. నాకు జాబ్ ఇస్తాడు Yes, sir. చెప్తున్నాడు. Yes, sir. ఓకే మ్యాన్, థ్యాంక్ యూ. Yes, sir. సో ఇక్కడ చూడు, లాబ్స్టర్, ఇవి రకరకాల స్ట్రిమ్స్. ఇవైతే రెడీమేడ్ మాట, అంటే రెడీగా వండుకొని తినేయచ్చు. ఇవేమో క్రాబ్, పీతలకి క్లాస్. వాట్ ఈస్ దిస్ బ్రో? Oysters. Oysters. These oysters and these mussels. Are these ready to eat? Yeah, these Or you have to cook no. them? You gotta boil these. You gotta boil them. And you don't have oysters? Yes, sir. These are oysters. These like almost $23. Doesn't matter. So these are the oysters. And you have it with horse radish. Yeah, Awesome, man. So these are, so the mussels మనం మోటరీలో తిన్నాం కదా, ఇక్కడ ఉన్నాయి. కూల్ మ్యాన్. Yes, sir. నాకు జాబ్ ఇస్తానంట. సో వాడు చెప్పినట్టు అన్నీ సూపర్ డూపర్ ఫ్రెష్ మాట. ఇదే మన ఇండియన్ లోకల్ స్టోర్కి వెళ్ళినా లేకపోతే వాల్మార్ట్ లాంటి మార్కెట్కి వెళ్ళినా చాలా చౌక ఉంటుంది దీని మీద. అదే సో అది మాట విషయం. సో ఫార్మర్స్కి ఎక్కువ డబ్బులు వెళ్తాయి. అదే కాకుండా మనం కూడా డూయింగ్ ఆర్ థింగ్ ఫర్ కమ్యూనిటీ. అది చూడు, అక్కడ ఫ్రెష్గా మీట్ కొట్టి అమ్ముతున్నాడు. కావాల్సింది బుచ్చర్ షాప్ అంటారు దాన్ని, కింద చూసారు కదా, బుచ్చర్ షాప్. డైరెక్ట్గా డైరీ నుంచి వచ్చిన చీజ్ చూసారు కదా, అన్ని రకాల చీజ్. అమ్మ ఇది ఉందా? పెప్పర్ జాక్ ఉంటే తీసుకో నా కోసం. పెప్పర్ జాక్ లేదా? నాకు అదొకటే ఇష్టం, ఇంకేదైనా. ఇది చూసారా, బ్లూబెర్రీ చీజ్. అవునా? ట్రై చేద్దామా? చాలా బాగుంటుంది, ట్రై చేయండి. అనుష్క తింటుందంటే తీసుకుంటాను, నా చెప్పతే వదిలేస్తాను చెప్తున్నా. తీసుకోండి. ఓకే, తీసుకో. పెప్పర్ జాక్ లేదా? ఎందుకు కొనదమ్మా? చూసా కదా రకరకాల చీజ్లు ఇవన్నీను. నాకైతే నా ఫేవరెట్ పెప్పర్ జాక్. లేదు ఇక్కడ వేరే దగ్గర కొనుక్కోవాలి. ఫ్రెష్గా అన్ని రకాల హెర్బ్స్, బాసిల్, మింట్, డిల్, థైమ్, రోజ్మెరీ, చైవ్స్, పార్స్లీ అన్నీ. ఇవి కూడా అంత యాజ్ ఫ్రెష్ యాజ్ పాసిబుల్. సో మీకు బోర్ కొట్టకుండా ఎంత రికార్డ్ చేయాలి అంత రికార్డ్ చేస్తారా. స్టోర్లో కోతి చూసారా, అక్రోబాట్స్ చేస్తుంది. సూపర్. సో ఇది బ్రీఫ్గా షాప్ కొంచెం చూపించాను. ఇప్పుడు ఏంటంటే ఆ మిరపకాయలు తీసుకెళ్ళి స్వాతి చేత మిరపకాయ బజ్జీ చేయించాలి. అని తీసుకుంటావా ఫ్రెష్ అని? యా, లోకల్ అని అంటే హోల్ ఫుడ్స్ తీసుకున్నావు. ఇంత చిన్నదమ్మా, ఇది పెద్దది తీసుకోవచ్చు. ఓకే, హోల్ ఫుడ్స్ తీసుకో. సరే, ఓకే. అయిపోయాక నీకు కొనాల్సినవన్నీ. సో ఈ చైన్ అంతా వీళ్ళది ఓనర్షిప్. సో వాళ్ళదే ఫార్మ్స్ అంతా, ఆర్గానిక్ ఫార్మ్స్ చూసారు కదా వెనకాలంతా. సో డైరెక్ట్గా వాళ్ళ ఫార్మ్స్ నుంచి మార్కెట్కి వస్తుంది. సో ఆయన ఫోటోలు ఇవన్నీ. ఇక్కడ మన ఒపీనియన్ డైరెక్ట్గా రాయొచ్చు. మనం ఏమనుకుంటున్నాం, బాగుందా బాగాలేదా, మన ఒపీనియన్ క్లియర్గా రాస్తే ఆయన చూసుకుంటాడు. పెన్ అన్నీ ఉన్నాయి. సో అది మాట ఈ ఓనర్. సో అయిపోయింది షాపింగ్, మూసేస్తున్నాడు. మేము యాక్చువల్లీ టైం 8:25, 8:30కి మూసేస్తారు. పరిగెట్టి మొత్తానికి కావాల్సిన మిరపకాయలు. వాళ్ళ స్పెషల్ మిరపకాయ చేస్తావా బజ్జీ? మిరపకాయ బజ్జీ స్వాతి స్టైల్. మా స్వాతి ఏమి కల్నరీ జీనియస్ కాదు, అంటే వంటల ఏమంటారు, ఒక వంటల ఎక్స్పర్ట్, కుకింగ్ జీనియస్ కాదు. కాకపోతే స్వాతి ఒక వెరైటీగా చేస్తుంది. మనకు కూడా అంతే కదా, ఇంట్లో తినడం అలవాటు అయిపోతే ఒకలా తినడం, మళ్ళీ వేరే వాళ్ళు చేసిన నేను ఏది వండినే అన్నిటికీ ఇది బాగాలేదు, ఇది ఒక్కటే అంటారు ఓకే బాగా చేసావని. బాగోపోతే బాగాలేదంటారు, ఉప్పు ఎక్కువైపోతే ఉప్పు ఎక్కువైపోయింది అంటారా ఏంటి? అంటే నువ్వు ఉప్పు ఎక్కువ వేసినావు వావ్ అని తినేస్తారా అలాగా? లేదు. సో నీకు సంతోషంగా ఉంది వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ పేడ వదిలిపోయిందని? లేదా? అలవాటు అయిపోయింది, మీరు ఇంట్లో ఉన్న అలవాటు అయిపోయింది. అనుష్క కూడా చాలా బాధపడుతుంది. అవునా? నేను ఇంట్లో రోజు స్వాతిని ఎంత సతాయిస్తానంటే,
కాఫీ ఇమ్మంటాను, కాఫీలో ఇది లేదంటాను, కాఫీ పొడి ఎక్కువ లేదంటాను, షుగర్ లేదంటాను. కాఫీ ఇచ్చినప్పుడు టీ కావాలి, సాఫ్రన్ టీ. రోజంతా అలా ఏడిపిస్తుంటమాట. అందుకే అన్నాను స్వాతికి, వెళ్ళిపోతున్నాం కదా నువ్వు హ్యాపీనా అంటే, లేదు హ్యాపీ కాదంట, బాధపడుతుంది. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళి మిరపకాయ బజ్జీ. నేను జిమ్ నుంచి వస్తాను, నాకు జిమ్లో డ్రాప్ చేసి ఒక అరగంట వచ్చిన తర్వాత ప్రోటీన్ షేక్ తాగాలి కదా. అవన్నీ సర్లే, 1 hourలో పిక్ చేసుకో, అప్పుడు చేద్దాం. ఓకేనా, లెట్స్ గో. స్వాతి ఇంగ్రీడియంట్స్ చూపించు. ప్రెప్ చేస్తాను ఆల్రెడీ. వెరీ గుడ్, చెప్పు. బేకింగ్ పౌడర్ చాలా తక్కువ, బేకింగ్ పౌడర్, చాప్డ్ ఆనియన్స్, జీరా అంటే జీలకర్ర. కొంచెం ఎత్తవా, అది ఎత్తి చూపించు. జీరా, ఆనియన్స్, బేకింగ్ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, కొరియాండర్ పౌడర్ అంటే ధనియాల పౌడర్. ఓకే, రెండు కలిపేసావు. ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్ నాది. అబ్బో, చెప్పేసి. పానీపూరి మసాలా సీక్రెట్ ఇంగ్రీడియంట్ అంట. సాల్ట్ 11 మెయిన్ ఇంగ్రీడియంట్. చూసారా, మీకు సీక్రెట్ చెప్పేసాం. ఈ రెండు లేకపోతే ఇంకా ఇవి ఫ్రెష్ మిరపకాయలు తెచ్చాం ఇప్పుడే. మిరపకాయలు కాదు, హలపీనోస్ తో కూడా చేయొచ్చు. హలపీనో మిరపకాయలు. ఇది శనగపిండి తెచ్చాం కదా అప్పుడు, అది అండ్ వాటర్. ఓకేనా. సో ఈ మిరపకాయ బజ్జీ యాక్చువల్లీ సారీ, అందరూ నీ మిరపకాయ బజ్జీ చాలా బాగుందంటారు కదా. ఒకటి మర్చిపోయాను, దట్స్ డేంజరస్. మా ఏంటిది పొటాటో. సో మా మైక్రోవేవ్ అది పాడైపోయింది. అది ఇల్లు కొన్నప్పుడు ఇచ్చిన మైక్రోవేవ్. అది మార్చడానికి ఎంత, 2500, $3,800 అంట. బిల్ట్ ఇన్ కాబట్టి $3,800 అన్నాడు. నేనేమో $3,800 దండగేంద్ర బాబు అని $100 వచ్చింది అది. అందుకని అంటే లుక్ పోయింది, కానీ 3,800 చదివాడు అదే మార్చాడు. దాని బదులు ఇది $100 కొన్నామాట. సరే తొందర. సాల్ట్ టేస్ట్ ప్రకారం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ప్రకారం ఎలా తెలుస్తుంది మనకి ఎంత కావాలి సాల్ట్? టేస్ట్ ప్రకారం ఎలా తెలుస్తుంది ఎంత కావాలి సాల్ట్ అని? నాకు తెలిసిపోతుంది. ఓకే, ఇదేంటి చాట్ మసాలా తర్వాత కలిపిస్తాం అందులో. అంతే. అందరు చూసి అనుకుంటారేమో ఏంటి ఇంత పెద్ద హంగామా చేస్తున్నారు మామూలు బజ్జీకి అని. అవునా, ఏమో అందరూ నిజంగా మా ఊర్లో అందరూ స్వాతి మిరపకాయ బజ్జీ చేస్తే చాలా బాగా చేస్తుంది అంటారు. ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ కొంచెం కలిపియాలి. ఓకే, ఏంటది? బేకింగ్ పౌడర్ చాలా తక్కువ. ఓకే, ఆఖరికి వంటల బ్లాగ్ చేస్తున్నాను నేను, రవి తెలుగు. ఏం అవ్వదబ్బా, ఊరికే అంటున్నా. ఈ కలిపినంతసేపు అలా ఉంచాలా నేను కెమెరా? పూర్తిగా పేస్ట్ అయిందా చూపిస్తాను. ఓకే, ఏం చేస్తున్నావు? కట్ చేస్తున్నావా? 5 minutes అయిపోయింది. ఈ కారం, ఈ మిరపకాయలు కారం స్వాతి? మరి కారం అయితే కారం ఎలాగుంటాయి అంటే లోపల సీడ్స్ ఉంటాయి కదా, అవి తీయలేదు అనుకో అప్పుడు కారం ఉంటుంది. అవునా? సో ఉంచేస్తాను నేను సీడ్స్. మీ కారం ఇష్టం కదా? ఆ కారం కాలిపోతుంది నాకు. లేదు, ఇది పర్లేదు. అవునా? కొంచెం ఈ కారం లేకపోతే ఇది తీసుకోవచ్చు. ఓకే, ఆ సెంటర్. లాస్ట్ టైం చాలా కారం అనిపిస్తుంది కదా అప్పుడప్పుడు. అది మిరపకాయలు బట్టి ఇండియన్ స్టోర్స్ లో తెచ్చి. ఈలోగా మా సింబాబాబు, నా బంగారు తండ్రి, ఆడికేమో ఏంటి పట్టేసి అది హుక్కువాము ఇన్ఫెక్షన్ ఏదో అయింది బాబు గారికి. పాపం ఆడికి ట్రీట్మెంట్ లో ఉన్నాడు. వెటనరీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఏంటమ్మా ఇంజెక్షన్ 5 doses ఆఫ్ మెడిసిన్ ఇచ్చారు. 5 doses ఆఫ్ మెడిసిన్ మాకు ఎంత అయింది చెప్పు? ఎంత అయిందో? 700 మెడిసిన్ అంత కాదు, ట్రీట్మెంట్ అంతా మొత్తం. వాడికి చెప్పొద్దండి, ఊరికి తెలుసుకుందాం మనకి, నేనేమి కంప్లైంట్ చేయట్లే. సో వాడి మెడిసిన్ $750 అయింది. అది అమెరికాలో వెటనరీ. ఏం చేయాలి ఇంకా ఇప్పుడు తొందరగా కుక్ అవ్వాలంటే నేనేం చేస్తానంటే మైక్రోవేవ్ లో ఒక 2 minutes తర్వాత మైక్రోవేవ్ లో మిరపకాయలు పెట్టేస్తావా? ఓకే. వీడికి అన్ని క్యూరియాసిటీ, ఏం చేసినా స్వాతి పక్క నుంచి చూస్తాడు. ఏదో వీడికి అర్థమైపోయింది. ఏటో నీకు అర్థమైపోయిందిరా సింబాబాబు? ఎందుకు చెప్పనా, ఫేవరెట్ వెజిటబుల్. ఓ పొటాటో ఇష్టం వాడికి. సింబనా బంగారు తండ్రి, చాలా ఇష్టం సింబాబాబు. ఇప్పుడు కాదు నాన్న, హ్యాండ్స్ వాష్ చేసుకొని తర్వాత పెడతాను. ఓకే, ఇది అయిన తర్వాత ఇది ఒక ఎక్స్ట్రా పొటాటో. సో అది సింబాగాడి క్యూరియాసిటీ, పొటాటో ఇష్టం అంటాడికి. సో శనగపిండిలోని ఏంటి? సో బేకింగ్ పౌడర్, పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, ధనియాల పౌడర్, కొంచెం జీలకర్ర వేసి అది పేస్ట్. ఇంకొక 5 minutes ఉంచాలి. 5 minutes లో ఒక థిక్ పేస్ట్ చేసేసింది అంతేనా? ఓకే, మళ్ళీ 5 minutes తర్వాత రికార్డ్. ఓకే. సో మైక్రోవేవ్ అయిపోయింది. 2 minutes. 2 minutes.
ఓకే ఇప్పుడు ఇది పొటాటో టాపింగ్స్ కోసం టాపింగ్స్ పొటాటో ఈ 4 టాపింగ్స్ కి ఓకేనా ఇప్పుడు ఏం చేయాలి ఇది రెడీ ఓకేనా ఇప్పుడు ఏం చేయాలంటే నాకు ఇంకొక ట్రిక్ ఇది నేను కొద్దిసేపు సోక్ చేసి ఉంచుతాను సోక్ అంటే ఒక 1 minute ఎవరైనా అలాగే చేస్తారా నువ్వే చేస్తావా ఎవరో సంగతి తెలీదు ఇది నా రెసిపీ కదా సో ఇది స్వాతి రెసిపీ అంట సో స్వాతి చేసినట్టు చేయాలి మీరు కూడా ఇలానే చేసుకుంటే మీరు నాకు కామెంట్ పెట్టి మేము అలానే చేసుకుంటాం అని చెప్పకండి ఏదో మా సరదా కోసం వ్లాగ్ చేస్తున్నాం కావాలంట పొటాటో అప్పుడు ఉండి ఒకసారి సరిగ్గా చెయ్యి ఓకే అయిందా అప్పుడు అలా ఎంతసేపు ఉంచాలి అది ఒక 2 minutes 2 minutes ఉంచాలంట ఆపేనా అది చెప్తాను ఓకే ఆపే ఓకే ప్యాన్ గుర్తుందా కొన్నాను ఈ ప్యాన్ ఇప్పుడు సర్ప్రైజ్ చేసినప్పుడు కొన్నాను ఇది చూసారా ఇలాగ అవుతుందంటే ఏంటమ్మా బ్లాక్ ఉందంతా అది ఇందాక పాపడి చేశాను కదా మళ్ళీ దానికోసం ఆయిల్ పడిలేను కదా వాడిసి నూనె నాకు వాడిస్తున్నావా ఒక్కసారి వాడాను 2 times వాడతాను ఏదైనా ఆయిల్ నేను అలా వాడకూడదు స్వాతి ఒక్కసారి పర్లేదు పాపడ్ హార్ట్ అటాక్ వస్తుంది అలా చేస్తే లేదు పర్లేదు అలా వాడి నూనె వాడకూడదు ఇప్పుడే చేశాను పాపడ్ చేయకు స్వాతి అలాగా పడేసేవా కొత్త ఆయిల్ లేదు ఏం లేదు It's not. సో ఈ సోక్ చేసిన మిరపకాయలు అలపినోకి మిరపకాయకి ఏంటి తేడా ఒకటే ఫ్యామిలీ రెండు అవునమ్మా అంటే ఏంటి నువ్వు కొన్నదాన్ని 4 నాకొక్కడికేనా అంతే అనుష్క తిందు నేను తిందు నిజంగానా నిజంగా ఏమి ఎప్పుడు తిందు అనుష్క కొంచెం స్పైసీ పడ్డదానికి నాకు నచ్చదు ఏం స్వాది స్టవ్ ఇలా ఉంది మురికి ఇదంతా ఇవాళ ఇందాక వండిన తర్వాత క్లీనింగ్ కి టైం దొరకలేదు కాదమ్మా చూడు ఇదంతా క్లీనింగ్ కి టైం దొరకలేదు అప్పుడే నేను వచ్చాను కదా ఫార్మర్స్ మార్కెట్ క్లీనర్ వస్తుంది నెక్స్ట్ వీక్ ఓకే అంతే అయిపోయిందా లేదు ఇంకా టైం పడుతుంది ఓకే అయిపోయాక చూపిస్తాను మళ్ళీ సో ఆల్మోస్ట్ అయిపోయింది తీసేసి నేను డ్రెస్సింగ్ చేయాలి ఇది ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోవడానికా అంతే మరి ఇంకేం చేస్తావు మీరు అన్నారు వాడదని ఏది వాడుతాను ఒకసారి 2 times వాడతాను ఏదైనా ఆయిల్ ఎందుకు స్వాతి అలా పర్లేదు ఓకే సో 4 మిరపకాయ బజ్జీలు 4 నాకేనంట వాళ్ళు తినరంట సో డ్రెస్సింగ్ చేసి చూపించు చల్లగా అయిన తర్వాత చేయాలి సో ఇప్పుడు సాఫ్ట్ గార్నిష్ చేస్తుంది చేసి కొంచెం మాడిపోయా అంతేనా లేదు కొంచెం బ్రౌన్ చేశాను రోస్టీగా ఉంటది అవునా క్రిస్పీగా ఉంటది మీకు ఇష్టం లేదు బ్రౌన్ చేస్తే బాగోదు స్వాతి బాగుంటది ఎంత బాగా చూసారా లోపల ఏం బర్న్ అవ్వలే ఓకే ఓకే పొటాటో ఉండరా సింబా పొటాటో స్టఫ్ చేస్తున్నావా చేస్తున్నాను ఓకే పొటాటో స్టఫ్ చేసేసి ఆనియన్స్ కొంచెం చూసారా స్ట్రీట్ స్టైల్ ఓకే పీనట్సా ఒక్కటి వద్దు ఈ మధ్య నేర్చుకున్నా పీనట్స్ నచ్చదు స్వాతి ఓకే కొంచెం 2 పెట్టారు ఇదేంటి పానీపూరి మసాలా ఇంకా ఇది లెమన్ సింపుల్ అంతే That's it. అయిపోయిందా బజ్జీ కూల్ ఫోటో తీయాలా అలా 4 పెట్టేసి తమ్ముళ్ళకి తీసి అయితే నేను అరేంజ్ చేయాలి అన్ని అరేంజ్ చేయాలి టైం పడుతుంది సో సింపుల్గా ఎంతసేపు పట్టింది మొత్తం 10 minutes 15 minutes లో అయిపోయింది మిరపకాయ బజ్జీ స్వాతి ఇవాళ ఎండింగ్ నువ్వే చెప్పాలి మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే రవి తెలుగు ట్రావెలర్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ థ్యాంక్ యూ సో అది మా ఏం చేయాలో తెలియక చేసామన్నమాట అది విషయం థ్యాంక్ యూ స్వాతి